గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ఒక సమయంలోనూ పార్వతీ అమ్మవారు ఏం చేస్తుంది అంటే కనుక అభ్యంగన స్నానం చేస్తోంది. అయితే చెలికత్తలందరూ కూడా ఉన్నారు, చక్కగా అమ్మవారికి అభ్యంగన స్నానాన్ని చేయిస్తున్నారు. శివుడు, ప్రమదగణాదులు అందరూ కూడా కొంచెం బయటికి వెళ్ళారనమాట. బయటికి అంటే ఏంటంటే కనుక లోకాలు తిరుగుతూ వాళ్ళు లోకల్లో ఏమేం జరుగుతున్నాయో వాటిని సంరక్షించడానికి వాటికి వెళుతూ ఉంటారు శివుడు. అంచేత శివుడు బయటికి వెళ్ళాడు. చెలికత్తలందరూ కూడా అమ్మవారికి అభ్యంగన స్నానం చేయిస్తున్నారు. పార్వతీ అమ్మవారికి చేయిస్తూ ఉంటే పార్వతీ అమ్మవారు ఏం చేసిందంటే ఆ స్నానం చేసే సమయంలో నలుగు పెట్టుకుంటారు కదా, వరిపిండితోటి పసుపుతోటి నలుగు పెట్టుకుంటారు కదా, ఆ నలుగు పెట్టుకునే సమయంలో ఆ వరిపిండి పసుపు పట్టుకుని ఒక ముద్దను తయారు చేసింది. పసుపు ముద్ద తయారు చేస్తే ఆ ముద్దకి కాస్త కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ కూడా తగిలించి కాళ్ళు, చేతులు అవి కూడా పెట్టిందిట. పెట్టేసరికి ఆ ముద్ద అద్భుతమైనటువంటి ఒక బాలుడు రూపం సంతరించుకుందిట. ఆ ముద్ద చూస్తుంటే కనుక, ఆ బాలుని చూస్తుంటే కనుక నిజంగా కనుక మనిషి అలా ఉంటే ఈ ప్రపంచంలో అంత అందమైన వాడు ఉండడు. అంత అందంగా ఉందిట ఆ యొక్క బాలుడి యొక్క బొమ్మ. అది చెలికత్తలందరూ చూశారు. చూసి అమ్మా నువ్వు ఎంత అందంగా తయారు చేసేది బొమ్మని, అసలు బొమ్మ రూపంలోనే ఇంత కళగా ఇంత అందంగా ఉన్నాడు అంటే కనుక ఇదే బొమ్మకి ప్రాణం వచ్చుంటే ఎంత అందంగా ఉంటాడో కదా అన్నారు వాళ్ళందరూ. అవును నాకు అలాగే అనిపిస్తోంది అంది పార్వతీదేవి. అలా కాదమ్మా, నీకంటూ ఒక కుమారుడు లేడు, ఒక మృత్యువు లేడు, నీకంటూ ఎవరూ లేరు. నిజంగా చెప్పాలంటే కనుక అందరూ కూడా మగవాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఈ సమయంలో ఎవరైనా వస్తే బయట కాపలా కాసేవాడు కూడా నీకు ఎవడూ లేడు. అందులోనూ పరమేశ్వరుడు అస్తమాటు కూడా నువ్వు స్నానం చేస్తున్నా ఏం చేస్తున్నా లోపలికి వచ్చేస్తూ ఉన్నాడు. అంచేత నీకంటూ ఒక మృత్యువు ఉంటే బాగుంటుందమ్మా, అంచేత ఈ బాలుడికి నువ్వు ప్రాణం పోయకూడదా అన్నారు చెలికత్తలు. అప్పుడు అమ్మవారు ఆశ్చర్యపోయింది. అప్పుడు మళ్ళీ చెలికత్తలు చెప్తున్నారు, అమ్మా ప్రాణం పోసే శక్తి నీకు ఉంది కదా, అంచేత ప్రాణం పోసే శక్తి ఒక తల్లికి ఉంది, తర్వాత ఒకటేమో బ్రహ్మగారు ప్రాణం పోయగలడు, తర్వాత అంత శక్తి తల్లికి ఉంది. అంచేత బ్రహ్మగారు తర్వాత ప్రాణం పోసే శక్తి నీకు ఉంది కదమ్మా, అంచేత ఆ బాలుడికి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేయి, ప్రాణం పోయి అని చెప్పి చెలికత్తలందరూ చెప్పారట. సరే అని చెప్పి పార్వతీ అమ్మవారు కూడా ఆ యొక్క బాలుడికి ప్రాణం పోసింది. ఎప్పుడైతే ఆ రంగా ప్రాణం పోసిందో ఆ యొక్క బాలుడు సశరీరంతో బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ఒక బాలుడు ఆకారాన్ని సంతరించుకున్నాడు, ఒక మనిషి రూపాన్ని సంతరించుకున్నాడు. ఎప్పుడైతే ఆ రకంగా బాలుడు బ్రహ్మాండంగా తేజస్సుతోటి ఈ ఆకారాన్ని సంతరించుకున్నాడో వెంటనే అమ్మవారు ప్రాణప్రతిష్ఠ చేసిన కారణం చేత, అమ్మవారి యొక్క మంత్రశక్తి చేత ఆ బాలుడు వెంటనే పెద్దవాడైపోయాడు. అంటే పుట్టినటువంటి వాడు జ్ఞానవంతుడు అయిపోయాడు అనమాట. అంచేత జ్ఞానం వచ్చేసింది కాబట్టి వెంటనే అడుగుతున్నట్ట, తల్లి నన్ను ఎందుకు ఉద్భవింపజేశావు, నా పని ఏంటి, నా కార్యం ఏంటి చెప్పు అన్నాడు. ఒరే నాయనా ఓ పని చేయి, ఏం చేస్తావంటే నువ్వు ద్వారం దగ్గర నుంచో, సింహద్వారం దగ్గర నించుని ఎవరు వచ్చినా సరే లోపలికి మాత్రం పంపించుకో. ఒకవేళ ఎవరైనా వచ్చారనుకో లోపలికి వచ్చి నాకు చెప్పు వాళ్ళు ఎవరో, నేను రమ్మంటే మాత్రం లోపలికి పంపించు, అంతే తప్ప నేను ఎవ్వరూ కూడా లోపలికి రావడానికి వీల్లేదు. ఆ రకంగా కాపలా కాయరా నువ్వు, అది నీ పని అన్నారు. సరే తప్పకుండా చేస్తానమ్మా. సరే ఓ పని చేయి, నీకు ఒక బెత్తం ఇస్తాను, మంత్రదండం ఇస్తాను, ఆ మంత్రదండం పట్టుకో. ఒకవేళ ఎవరైనా సరే బలవంతంగా లోపల వస్తే ఆ మంత్రదండంతో నువ్వు ఒకసారి కొడితే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అయితే మంత్రదండం కూడా పుచ్చుకొని ఒక బెత్తం, ఒక మంత్రదండాన్ని ఇచ్చింది అమ్మవారు తన శక్తి అంతా దారపోసి. అలాగే మరి కాలక్షేపం ఏదైనా ఉండాలి కదా తినడానికి, అంచేత కజ్జికాయలు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది. పంపిస్తే ఆ కజ్జికాయలు, ఉండ్రాళ్ళు అన్ని పట్టుకుని గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నాడు అలాగా ఆ మంత్రదండం పట్టుకుని. ఈలోపు ఏం జరిగింది, అమ్మవారేమో లోపల అభ్యంగన స్నానం చేస్తూ ఉంది. ఈలోపు శివుడు ముల్లోకాలు తిరిగేసి ఆ ప్రమద గణార్జునులతోటి, ఏకాదశి రుద్రులతోటి అందరితోటి కలిపి కంగారుగా కైలాసానికి వచ్చేసాడు. కైలాసానికి వచ్చేసరికి అక్కడ వెంటనే ఈ గణపతి చక్కగా కూర్చుని ఉన్నాడు, బాలుడు కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే సింహద్వారం దగ్గర కూర్చుని ఉంటే ఆ ఈశ్వరుడు లోపలికి వచ్చేస్తున్నట్ట. గడప దాటుతూ ఉంటే ఆగవయ్య ఆగు, ఎవరు నువ్వు అన్నాడు ఈ బాలుడు. నువ్వెవడవరా అన్నాడు శివుడు. నువ్వెవడం అంటావు ఏమిటయ్యా, నువ్వెవడో నాకు చెప్పి లోపలికి వెళ్ళు అన్నట్టు. అసలు నువ్వెవడో చెప్పరా అన్నట్టు. నేను పార్వతీ అమ్మవారి యొక్క కొడుకుని అన్నట్టు. ఓహో బాగుంది, చాలా బాగుంది, నీళ్ళు లేకుండా అమ్మవారికి కొడుకు ఎలా పుట్టాడు, అంచేత భలే మాట్లాడుతున్నావు నువ్వు, చిన్నపిల్లల్లో ఉన్నావు, తప్పుకో, ఈ ఇల్లు నాది అన్నట్టు. ఈ ఇల్లు నీదైనా నాకు అనవసరం, ఎవరిదైనా నాకు అనవసరం, లోపలికి వెళ్ళి అమ్మకి చెప్పి వస్తాను, అమ్మ రమ్మంటే లోపలికి రా, లేకపోతే నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, కూర్చో అన్నట్ట. ఓహో చాలా బాగుందిరా, లోపల అమ్మ ఒప్పుకోవడం ఏమిటి, నువ్వు పంపించడం ఏమిటి, నువ్వెవడవే, చిన్నపిల్లల్లో ఉన్నావు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నావు, సరే కానీ పక్కకు తప్పుకో అన్నట్ట. సమస్య లేదు, పక్కకు తప్పుకోలేదు, ఇదే లేదు, అలా ఆగవలసిందే, నువ్వు అమ్మ వచ్చేదాకా కూడా నువ్వు బయటకు లోపలికి వెళ్ళాలని వీల్లేదు అన్నట్ట. సరే చూసాడు ఈశ్వరుడు, ఎంత చెప్పినా వెంటలేదు,
కంగారు వచ్చేస్తోంది, కోపం వచ్చేస్తోంది. బాలుని చూస్తేనేమో చాలా బుద్ధిగా ఉన్నాడు, కొట్టాలనిపించట్లేదు, తిట్టాలనిపించట్లేదు. చూశాడు ఇంకా ఓర్పు సహనం తగ్గిపోయింది. సరే ఈలోపు బాలుడు లోపలికి వచ్చి అమ్మా ఎవరో శివుడు అంతటి శివుడుట లోపలికి వస్తానంటున్నాడు, ఏం చేయమంటావు? కంగారు పడదు, నేను వచ్చేదాకా లోపలికి పంపించకు అని చెప్పేసి కాస్త పాలు ఇచ్చి పంపించింది. పాలు తాగేసి మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడైతే అమ్మవారు చెప్పిందో ఇంకా బలంగా నించున్నాడు. సరే లోపలికి వెళ్ళాలని వీళ్ళు అమ్మ స్నానం చేస్తోంది అన్నాడు. సరే ఇంక వింటున్నాడు, చూస్తున్నాడు శివుడు, ఇంకా కోపం వచ్చేస్తోంది. సరే ఇంక తట్టుకోలేక ఏం చేశాడంటే వీడు జబ్బ పట్టుకుని పక్కకి లాగేయండిరా అని చెప్పేసి పక్కనుండి ఏకాదశి రుద్రులకి వాళ్ళందరికీ అప్పచెప్పేట. వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క బాలుని జబ్బ పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే ఎంత ప్రయత్నం చేసినా సరే పిల్లాడు చిన్నగానే ఉన్నాడు కానీ ఎంత బలవంతులు లాగలేకపోతున్నారు. సరే బాగా లాగుతున్నారు, బలవంతంగా లాగుతున్నారు, ఎంత ప్రయత్నం చేసినా సరే బాలుడు తప్పుకోవట్లేదు. సరే ఏం చేశారంటే ఈ బాలుడు కోపం వచ్చి ఆ యొక్క మంత్రదండం ఉంది కదా, అమ్మవారు ఇచ్చినటువంటి మంత్రదండం, దాంతో ఒక్కళ్ళు కొట్టేసరికి ఒక్కొక్కళ్ళు కైలాసం దాడి ఎక్కడికో వెళ్ళిపోతున్నారట. ఇలాగా ఏకాదశి రుద్రులైపోయారు, అలాగే ప్రమద గణాదులైపోయారు. మొత్తం అందరూ కూడా కొన్ని వేల మంది ఈ యొక్క శివుడి యొక్క మృత్యువులు అందరూ వచ్చి యుద్ధం చేశారు. కానీ ఎవరైనా సరే ఆ బాలుని నగ్గలేకపోతున్నారు. అందరూ కూడా ఆ మంత్రదండందరూ కొడుతుంటే ఒకళ్ళేమో బ్రహ్మలోకానికి వెళ్ళిపడుతున్నారు, ఒకళ్ళు విష్ణులోకానికి వెళ్ళిపడుతున్నారు, ఒకళ్ళు గోలోకానికి వెళ్ళిపడుతున్నారు, ఒకళ్ళేమో స్వర్గలోకానికి వెళ్ళిపడుతున్నారు. పడి అక్కడ చెప్తున్నారు అనమాట. విష్ణులోకానికి వెళ్ళే వాళ్ళేమో అక్కడ చెప్తున్నారు శివుడు విష్ణుమూర్తితో, బ్రహ్మలోకానికి వెళ్ళే వాళ్ళు బ్రహ్మలోకంలో బ్రహ్మకు చెప్తున్నారు. ఎవరో తెలియదు, చిన్న పిల్లాడు ఉన్నాడు, కైలాసానికి వచ్చాడు, వాడు సామాన్యుడు కాదు, శివుడిని అంతటి వాడిని నిలబెట్టేశాడు, శివుడు కూడా ఏం చేయలేకపోతున్నాడు, మమ్మల్ని అందరినీ ఏదో మంత్రదాన్ని ఇచ్చి కొడుతున్నాడు, అది కొడుతుంటే మేము అందరం ఈ లోకాలకు వచ్చి పడ్డాం, శివుడికే ఆపద వచ్చిందండి, ఇంక మనమెంత అంచేత అర్జెంటుగా వెళ్ళి కైలాసానికి వెళ్ళి ఆపద ఏదో చూడాలి అని చెప్పారట. సరే ఈ విషయం తెలిసినటువంటి బ్రహ్మగారు, విష్ణుమూర్తి, ఇంద్రుడు, రకరకాల దేవతలు అందరూ కూడా కైలాసానికి వచ్చేశారు. కైలాసానికి వచ్చేస్తే ఉంది ఇక్కడ బాలుడు అస్సలు తప్పుకోవటం లేదు, అలాగే ఉన్నాడు బొండి పట్టుదల పట్టుకుని. ఎవరూ నగ్గలేకపోతున్నారు. శివుడు కూడా ఏం చేయాలో అర్థం అవటం లేదు, తోచట్లేదు. సరే చూశారు విష్ణుమూర్తి కూడా వచ్చాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుడు కూడా కళ్ళతోటి మనసుతోటి మాట్లాడుకున్నారు. అందుకనే మనం శివుడికి విష్ణువుకి భేదం లేదంటాం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయమో శివ. అంచేత శివుడు మనసులో ఏమనుకుంటే విష్ణుమూర్తికి తెలిసిపోతుంది, విష్ణుమూర్తి మనసులో ఏమనుకున్నా శివుడికి తెలిసిపోతుంది. అంచేత శివుడు విష్ణుమూర్తి కూడా మనసులో మాట్లాడుకుని ఏం చేశారంటే వీరితో డైరెక్ట్గా యుద్ధం చేస్తే మనం నగ్గలేం అనుకున్నారు. సరే ఈలోపు బ్రహ్మగారిని పంపించారు. బ్రహ్మగారిని పంపిస్తే బ్రహ్మగారిని కూడా మంత్రదండంతో కొడితే ఆయన కూడా బోర్త వచ్చి పడిపోయాడు. మళ్ళీ లేచి అయ్యి బాబోయ్ నేనేదో మామూలుగా సంగీతం పాడుకోమంటే పాడుకుంటాను, లేకపోతే నేను మంత్రాలు చదవమనే చదువుతాను, కానీ నేను ఎప్పుడు ఇలాంటి యుద్ధాలు చేయలేదు, నేను పెద్దవాడిని ముసలివాడిని, నా వల్ల కాదురా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు. సరే ఇంకేం చేయాలి, ఇంకిద్దరే మిగిలారు, విష్ణుమూర్తి శివుడే మిగిలారు. సరే వీళ్ళు అనుకున్నారు, మనసులో మాట్లాడుకున్నారు, ఎలాగైనా సరే వీడిని నగ్గాలి, వీడిని డైరెక్ట్గా నగ్గలేమనుకుని ద్వంద్వ యుద్ధం చేద్దాము అనుకున్నారు. ద్వంద్వ యుద్ధం అంటే ఏంటనగా ముందు ఒకరు యుద్ధం చేస్తుంటే వెనకాల ఇంకొకరు సంహరించడం అనమాట. అనుకుని ఏం చేశారంటే ముందేమో విష్ణుమూర్తి వారు యుద్ధం చేస్తూ ఉంటే వెనకాల నుంచి శివుడు తన త్రిశూలాన్ని తీసి ఖండించేశాడు, తల ఖండించేశాడు. ఎప్పుడైతే ఆ త్రిశూలంతో తల ఖండించాడో ఆ శివుడు యొక్క త్రిశూలానికి ఉండే శక్తి వల్ల ఆ తల తెగిపోయి ఆ తల ఎక్కడికో ముల్లోకాలు దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకెక్కడ వెళ్ళిపోయిందో ఇంకా కనపడకుండా పోయిందనమాట. అది ఎవరైనా వెతికి తీసుకొద్దామన్నా కూడా కనపడదో వెళ్ళిపోయింది ఆ తల. ఎప్పుడైతే ఆ యొక్క ఖండించేశాడో ఆ తల పోయిందో మొండు ఒకటి రక్తం కారుతూ పడిపోయింది. అలాగా ఎప్పుడైతే రకంగా పడిపోయిందో ఈ విషయం చెలికత్తలు చూసి ఆ విషయాన్ని లోపలికి వెళ్ళి అమ్మవారికి చెప్పారు. పార్వతి అమ్మవారికి చెప్తే ఆ సమయంలో స్నానం అంతా పూర్తయింది, అమ్మవారు అలంకారం చేసుకుంటోంది, బొట్టు పెట్టుకోవడం దాకా వచ్చింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుందో వెంటనే అమ్మవారికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. ఆ పెట్టుకునేటటువంటి బొట్టు కూడా ఇలా పెద్ద బొట్టు పెట్టేసుకుంది, తల మీద మూసేసుకుంది, ఇంకా ఉగ్ర కాళీ రూపాన్ని ఎత్తేసింది. విపరీతమైన కోపం వచ్చేసి తన బాలుని చంపేశాడనే వార్తని, అందులో కూడా ధర్మంగా నగ్గలేక అధర్మంగా యుద్ధం చేశారన్న మాట ఎప్పుడైతే విందో వెంటనే శివుడి మీద కూడా కోపం వచ్చి నడుచుకుంటూ స్పీడ్గా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసరికి అమ్మవారు ఎలా ఉందంటే అప్పటిదాకా తెల్లగా అందంగా అద్భుతంగా ఉండే అమ్మవారు నల్లగా మారిపోయింది. కళ్ళు రక్తపు కళ్ళు, అలాగే తల మెరమూసుకుని భయంకరమైనటువంటి మహాకాళి అవతారాన్ని ఎత్తేసి మొత్తం దేవతలందరినీ కూడా సంహరించేస్తాను అందుట. అంటే అప్పుడు దేవతలందరూ భయపడిపోయి శివుడు విష్ణుమూర్తి అంతర్వాడు బ్రహ్మదేవుడు అందరూ భయపడిపోయి అమ్మవారికి విపరీతంగా ప్రార్థన చేశారట. ఎప్పుడైతే శాంతి రూపంలో ప్రార్థన చేశారో అమ్మవారు శాంతించి సరే వెంటనే మళ్ళీ నా బాలుని మీరు బతికించి తీరండి, బతికించకపోతే ముల్లోకాల్ని కూడా నాశనం చేసేస్తాను అందుట. సరే అప్పుడు ఏం చేశారంటే
బాలుని ఎలాగైనా సరే బతికిద్దామని చెప్పేసి దేవతలందరూ కూడా కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడంటే కనుక కొంతమంది భృత్యులను పిలిచి, మీరు వెళ్ళండి, భూలోకానికి వెళ్ళండి. భూలోకంలో అడవి ప్రాంతంలోనూ ఒక గజ ఉంటుంది. అది ఉత్తరం ముఖంగా మొహం పెట్టుకు పడుకుంటుంది. అంచేత ఎలాగైనా సరే బాలుని బతికించాలని చెప్పేసి శివుడు ఏం చేశాడంటే కనుక కొంతమంది భృత్యులను పిలిచి, ఒరే నాయనా, మీరు భూలోకానికి వెళ్ళండి. భూలోకంలో ఉత్తరముఖంగా ఎవరైతే తలపెట్టి పడుకుంటారో వాళ్ళ యొక్క శిరస్సు ఖండించి తీసుకొచ్చండి అని చెప్పేసి ఆజ్ఞాపన చేశాడు. సరే, ఈ యొక్క భృత్యులందరూ కూడా భూలోకానికి వచ్చి వెతుకుతున్నారట ఎవరైతే ఉత్తరముఖంగా తలపెట్టి పడుకుంటారా అని. కానీ ఎవ్వరూ కనపడలేదు. ఆఖరికి ఒక మదపు టేనుగు శుభ్రంగా తినేసి బద్ధకంగా ఉత్తరం వైపు మొహం పెట్టుకు పడుకుందిట. సరే, అది ఒక్కడే కనపడింది కాబట్టి దాని తల ఖండించి పట్టుకొచ్చి ఆ శివుడికి ఇచ్చారు. అప్పుడు ఆ యొక్క శిరస్సుని, ఆ యొక్క ఏనుగు ముఖాన్ని ఆ యొక్క బాలుడికి తగిలించారు. ఎప్పుడైతే ఆ యొక్క బాలుడికి ఆ యొక్క ఏనుగు ముఖం తగిలించారో వెంటనే ఆ బాలుడికి అంత బొరవైన మొహం తగిలించడం వల్ల మరగుజ్జు రూపం వచ్చేసింది, ఏనుగు ఆకారం వచ్చేసింది అనమాట. ఆ రకంగా మన పూర్వం గజాసుడు వరం కోరుకున్నాడు కదా, ఎప్పుడు నీ కళ్ళ ఎదురుగుండా ఉండాలి, నా చర్మం నువ్వు కట్టుకోవాలని చేత ఆ యొక్క ఏనుగు యొక్క చర్మం ఈశ్వరుడు కట్టుకుని ఆ ఏనుగు యొక్క తలని ఎప్పుడు తాను ఎదురుగుండా ఉండేలాగా ఆ యొక్క గణపతికి తగిలించాడు అనమాట. అది కారణం. ఆ రకంగా ఏనుగు ముఖం రావడానికి కారణం అది వినాయకుడికి. ఎప్పుడైతే ఈ రకంగా వచ్చిందో వెంటనే అమ్మవారు ఏమడిగిందంటే కనుక, నా గణపతికి ఈ యొక్క బాలుడికి ఏదైనా పేరు పెట్టండి అన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా గణపతి అని పేరు పెట్టారు, వినాయకుడు అని పేరు పెట్టారు. పెట్టిన తర్వాత మొత్తం దేవతలందరికీ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి అంతా కూడా నా బాలుడికి దారబోయండి అందుకే అమ్మవారు. అప్పుడు దేవతలందరూ కూడా ఏ దేవతకి ఏ శక్తి ఉందో ఆ శక్తులన్నీ కూడా గణపతికి దారపోసారట. దారపోసిన తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పింది అమ్మవారు. ఇక నుంచి చెప్తున్నాను వినండి, మీరు దేవతలందరూ కన్నా గొప్పవాడు నా వినాయకుడు. అంచేత ఎవరికి పూజ చేసినా సరే మొట్టమొదటి వినాయకుడికి పూజ చేయాలి. చేసిన తర్వాత మాత్రమే మీకు పూజ చేయాలి. ఆఖరికి శివుడితో సహా నాతో సహా ఎవరి పూజ అయినా సరే ముందరే వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే మీ అందరికీ నాతో సహా పూజ చేయాలి. లేకపోతే ఆ ఫలితం రాకుండా ఉండుగాక, అలాంటి అనుగ్రహాన్ని నేను బాలుడికి ఇస్తున్నాను అని చెప్పేసి అమ్మవారు వరాన్ని ఇచ్చింది. ఈ రకంగా దేవతలు, అమ్మవారు, శివుడు అందరూ కూడా ఆ గణపతికి వరాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి తేజస్సుతోటి ఆ గణపతి వెలిగిపోతూ ఉన్నట్ట.